అలా వేస్ట్ చేయండి. ఇదైతే ఆర్చిడ్ రోజ్ ప్లాంట్. ఇది ఫస్ట్ టైం నేను ప్లాంటేషన్ చేసుకున్నట్టే ఇలా ఉంది అసలుకి. మొత్తం అయితే గ్రూమింగ్ అని చేసేసాను, లీవ్స్ని కట్ చేశాను. కనిపిస్తుంది మీకు, ఇది కొంచెం ఎగురొస్తుందని చెప్పేసి మీకు లాస్ట్ వీక్ మీకు చూపించాను. ఇప్పుడైతే చాలా బాగా గ్రో అయింది. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని కొమ్మలు వస్తాయని చెప్పేసి. అంటే ప్రతి కొమ్మకి మొగ్గలతో పాటు చాలా బాగుంది అసలుకి. ఇది చూడండి ఇలా ఉంది కదా ప్లాంట్. ఎప్పుడు చూడండి ఈ ఒక్క కొమ్మ కూడా మొత్తం పై గ్రూవింగ్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే చిన్న ప్రతి టబ్లో మాకు వచ్చేసరికి ఇవి బ్రింగ్ గ్రాస్ చెట్లు అయితే చాలా బాగా మొలుస్తాయి. చూడండి ప్లాంట్ చూడండి ఏ రకంగా గ్రో అయిందా చూపించిన ఇగురు చూడండి ఈ రకంగా హైట్ వచ్చేసింది బాగా. ఇది పెరుగుతుంది, మొగ్గలతో పాటు పెరుగుతుంది ప్లాంట్. అసలుకి ఇది కొమ్మకు చూడండి అసలు ఈ రకంగా చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఇది చూడండి కొమ్మ చూడండి కింద నుంచి మొగ్గలతో ఉంది అసలుకి. ఇది మీకు కనిపిస్తుంది కదా మొగ్గలు ఇక్కడ చూడండి. ఇది మొగ్గలు కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుంది. కింద నుంచి వచ్చేసినవి మొగ్గలు. ఇంకో ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా చాలా బాగుంది అసలు ప్లాంట్. అసలుకి ఇది చూడండి చాలా గ్రీనిష్గా, చాలా బుషీగా చాలా బాగా పెరుగుతుంది అసలు ప్లాంట్. ఇది యాక్చువల్లీ మనకి ఇది చూడండి ఇటు సైడ్ మొగ్గలు చాలా ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా ఇక్కడ. యాక్చువల్లీ మనం ఏంటంటే మనం ఇది కొడపక్కగా ఇలా ఈ కొమ్మల్ని సన్నగా ఉంటాయి కాబట్టి అల్లించుకుంటూ పెంచుకోవచ్చు. చాలా బాగుంటుంది డెకరేటివ్ ప్లాంట్ కూడా. ఇది చాలా అందంగా ఉంటుంది చూడండి. పైన చూడండి మొత్తం అసలుకి నెంబర్ ఆఫ్ స్టెమ్ బ్రాంచెస్ అనేవి చాలా వచ్చేసింది అసలు కొమ్మలో. ఈ యొక్క కొమ్మ చూపించాను కదా, ఆ కొమ్మ కూడా చిన్నగా ఎగురొచ్చేసినాయి. స్టార్టింగ్ ఫస్ట్ కొమ్మ అసలు అది చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ రకంగా వచ్చేసినాయి. కాకపోతే అక్కడక్కడ బ్లాక్ కలర్ చిన్న డాట్స్ లాగా చిన్న పురుగు అనేది పడుతుంది అసలు. ఇచ్చి పిచ్చాను కదా, అయితే ఫస్ట్ కొమ్మ అసలు నేను తెచ్చినప్పుడు. ఇది కూడా ఎగురొచ్చేస్తున్నాయి బ్రాంచెస్ చూడండి చాలా బాగా వచ్చేసింది. ఇది కూడా చూడండి బ్యాక్ సైడ్ ఇది స్టెమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి అక్కడక్కడ నల్లగా డాట్స్ లాగా ఇవైతే ఉన్నాయి పురుగులు. అయితే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను చాలా బాగుంది. ఇంకొంచెం గ్రో అయిన తర్వాత ఫ్లవరింగ్ అప్డేట్ చేస్తాను. అందరూ నా ఛానల్ వాచ్ చేస్తాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.